హాయ్ అండి, వెల్కమ్ మై టు ఛానల్. మీ ఆస్పిరెంట్ సంధ్య. శ్రీ వినూత్న పబ్లికేషన్ వారు రిలీజ్ చేసిన బుక్లెట్ అయితే నా దగ్గర ఉంది. దానిని మీకోసం ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. అందులో జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన బుక్లెట్ అండి ఇది 2027కి సంబంధించిన జనరల్ నాలెడ్జ్ బుక్లెట్ అండి ఇది ఇప్పుడు ప్రజెంట్లీ కోర్ట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ వరకు అయితే చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. నేను ఉన్న షార్ట్ టైంలో దీన్ని ఒకసారి అయితే తీసుకొని ప్రిపేర్ కండి, చాలా యూజ్ అవుతుందని మీకోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇందులో వచ్చేసి మనకి భారతదేశ చిహ్నాల గురించి ఉంది, భారతదేశ జాతీయ చిహ్నాల గురించి ఉందండి. మన అందరికీ తెలుసు మన జాతీయ చిహ్నాలు ఏంటి అనేది. అదేవిధంగా ఇందులో జాతీయ గీతం, జాతీయ పతాకం, జాతీయ గేయం, జాతీయ చిహ్నం, జాతీయ ప్రతిజ్ఞ, జాతీయ జంతువు, జాతీయ క్యాలెండర్ ఏంటిదని వీటన్నిటి గురించి కూడా మనకి వివరంగా ఉంది ఇందులో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసేది ఏంటంటే జాతీయ గీతం. దీనిని జాతీయ గీతం అంటే ఏంటిదని, జాతీయ గీతం అనేది ఏంటిదంటే జనగణమన అని మన అందరికీ తెలుసు. అది బెంగాలీ భాషలో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రచించారని తెలుసు. దీన్ని తొలిసారిగా 1911లో డిసెంబర్ 20న కలకత్తా కాంగ్రెస్ సమావేశంలో పాడారు. అదేవిధంగా మనకి 2011 డిసెంబర్ 27 నాటికి 100 సంవత్సరాలు నిండాయని కూడా మనందరికీ తెలిసిందే. అదేవిధంగా దీన్ని తత్వబోధిని పత్రికలో భారత విధాత పేరుతో 1912లో ఈ గీతం తొలిసారిగా ప్రచురితమైంది. ఈ గీతాన్ని ఠాగూర్ గారు మదనపల్లిలోని బీటీ కాలేజీలో మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా పేరుతో 1919లో ఆంగ్లంలోకి అనువదించారు. ఈ విధంగా జాతీయ గీతం గురించి క్లుప్తంగా వివరించి ఉందండి. ఒక పాయింట్ కూడా మిస్ కాకుండా, మనకి ఎగ్జామ్లో ఏ పాయింట్ అడిగేది కూడా తెలియదు కదండి. అదేవిధంగా జాతీయ గీతం ఉంది. జాతీయ పతాకం కూడా మనకు అందరూ తెలిసిందే, త్రివర్ణ పతాకం అని. అందులో 3 కలర్స్ ఉంటాయని, కాషాయం, తెలుపు, ఆకుపచ్చ అని, పొడవు వెడల్పులు 3:2 అని. ఈ విధంగా మనకి జాతీయ పతాకం గురించి కూడా వివరించింది. అదేవిధంగా జాతీయ గేయం అయినటువంటిది వందే మాతరం అనేది. అది బంకిం చంద్ర చటర్జీ గారు ఆనంద్ మార్ట్ నుంచి వందే మాతరం అనే గీతాన్ని రచించారు. ఆనంద్ మార్ట్ నవల 1882లో ప్రచురించబడింది. ఈ విధంగా జాతీయ గేయం గురించి కూడా వివరించిండు. అదేవిధంగా జాతీయ చిహ్నమైనటువంటి లయన్ క్యాపిటల్ 4 సింహాలు ఉంటాయని మనకు తెలుసు. చూడండి, జాతీయ చిహ్నం గురించి కూడా వివరించిండు. అదేవిధంగా జాతీయ ప్రతిజ్ఞ. దీని ప్రతిజ్ఞను పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు తెలుగులో రచించారు. దీన్ని మొట్టమొదటిగా 1962లో విశాఖపట్నం పాఠశాలలో ఆలపించారన్నట్టు. అదేవిధంగా జాతీయ జంతువు కూడా మనకు పులి కూడా శక్తికి, ధైర్యానికి ప్రతీకగా మనం పులిని అనేది జాతీయ జంతువుగా తీసుకున్నాం. జాతీయ క్యాలెండర్ గురించి కూడా ఇందులో వివరించిండు. అదేవిధంగా భారత జాతీయ కాలమానం, జాతీయ పుష్పం అంటే ఏంటి, జాతీయ వృక్షం, జాతీయ భాష, జాతీయ పక్షి, జాతీయ ఫలం, జాతీయ క్రీడ, జాతీయ జలచర జీవి, జాతీయ వారసత్వ జంతువు, జాతీయ నది, జాతీయ కరెన్సీ, జాతి పీత, జాతీయ అలంకారం, ఋతువులు, సీజన్స్ గురించి కూడా మనకు ఒక బిట్ అనేది కూడా వస్తుందండి. ఇంపార్టెంట్ ఈ సీజన్స్ కూడా చదువుకోండి. తెలంగాణ రాష్ట్ర చిహ్నాల గురించి, మన గీతం, రాష్ట్ర పుష్పం, రాష్ట్ర వృక్షం, రాష్ట్ర పక్షి, తెలంగాణ రాష్ట్ర చిహ్నాల గురించి కూడా ఉందండి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిహ్నాల గురించి కూడా ఉంది. అదేవిధంగా జనాభా విస్తీర్ణ పరంగా పెద్ద చిన్న దేశాలండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. జనాభా పరంగా విస్తీర్ణ పరంగా పెద్ద చిన్న దేశాల గురించి కూడా క్లుప్తంగా రాసిండు. భారతదేశ జనాభా 2011. భారతదేశ యొక్క జనాభా 2011లో ఎంత ఉందని, దేశం మొత్తం జనాభా మనందరికీ తెలిసిందే. అదేవిధంగా అక్షరాస్యత గురించి,
భారతదేశ సగటు స్త్రీ పురుష నిష్పత్తి గురించి, ఎస్సీ జనాభా ఎంత ఉన్నది, ఎస్టీ జనాభా ఎంత ఉన్నది, పిల్లల జనాభా ఎంత ఉన్నది, అత్యధికంగా జనాభా గల రాష్ట్రాలు ఏంటిది, అత్యల్ప జనాభా గల రాష్ట్రాలు ఏంటిది, శాతాల పరంగా, జనసాంద్రత పరంగా, ఇవన్నీ జనాభా గురించి డీటెయిల్గా ఇందులో ఎక్స్ప్లెయిన్ చేసిందని. భారతదేశ రైల్వే వ్యవస్థ సమగ్ర సమాచారం. రైల్వే గేజులు, రైల్వే జోన్లు, మెట్రో రైల్వే వ్యవస్థ, ఎక్కువ దూరం ప్రయాణించే రైళ్ళు, భారతదేశంలో వేగవంతమైన రైళ్ళు, దేశంలో చివరి రైల్వే స్టేషన్లు, దేశంలో అతి పొడవైన రైల్వే సొరంగాలు, ముఖ్యమైన రైల్వే బ్రిడ్జిలు, వంతెనలు, రైల్వే జోన్లు, అదేవిధంగా యునెస్కో గుర్తింపు పొందిన భారతీయ రైల్వేలు, రైల్వే కర్మాగారాలు, అవి తయారు చేయ విభాగాలు, అదేవిధంగా దేశంలో గల వివిధ రైళ్ళ వాటి ఇతర ప్రత్యేకతలు. ఈ విధంగా మొత్తం భారతీయ రైల్వే వ్యవస్థ సమగ్ర సమాచారం అన్ని మొత్తం రైల్వేల గురించి మొత్తం డీటెయిల్గా ఉంది. అదేవిధంగా జాతీయ జలమార్గాల గురించి కూడా ఇక్కడ వివరించి రాసిండు. నేషనల్ వాటర్ వేస్ అండ్ గంగా భగీరథ హుగ్లీ జలమార్గం అండి, బ్రహ్మపుత్ర జలమార్గం గురించి, పశ్చిమ తీర కాలువల గురించి, బంగ్హమ్ జలమార్గం గురించి, తూర్పు తీర కాలువ గురించి, భారత్ కెనాల్ జలమార్గం గురించి, రైల్వేల గురించి, జలమార్గాల గురించి చాలా క్లుప్తంగా వివరించింది ఇందులో. అదేవిధంగా కర్కట రేఖ 23 డిగ్రీలన్నర ఉత్తర అక్షాంశం గురించి అండ్ 82.5 తూర్పు రేఖాంశం గురించి, భూపరివేష్టిత రాష్ట్రాల గురించి. అంటే ఇదంతా మనకి జాగ్రఫీ కిందికి వస్తుంది. భారత్ యొక్క అంతర్జాతీయ సరిహద్దులు, భూ సరిహద్దులు అండ్ భూపరివేష్టిత రాష్ట్రాల గురించి, భారతదేశ తీరరేఖ గురించి, ఇవంతా మనకి ఇండియన్ జాగ్రఫీలో వస్తుందండి. ఇదంతా ఇండియన్ జాగ్రఫీ కూడా ఉంది ఇక్కడ మనకి. అదేవిధంగా భారతదేశంలో ప్రధాన ఓడరేవులు, భారతదేశంలో ముఖ్యమైన కనుమలు, భారతదేశంలో ముఖ్యమైన జలపాతాలు చూసింది కదండి. ఇదంతా మనం ఒక్కసారి ఇవంతా ఈ బుక్లెట్ తీసుకొని ఒకసారి మనం రివిజన్ చేస్తే చాలండి. మనకి ఇప్పుడున్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మంచిగా యూజ్ అవుతుంది. భారతదేశంలో ఎత్తైన శిఖరముల గురించి, భారతదేశంలో వేసవి విడిద కేంద్రాల గురించి, భారతదేశంలో బొగ్గు నిక్షేపాల గురించి, భారతదేశంలో ముఖ్య గుహల గురించి, అదేవిధంగా భారతదేశ అణుశక్తి రంగం గురించి, అణువిద్యుత్ కేంద్రాలు ఎక్కడ ఉన్నాయని వాటి గురించి కూడా ఉందండి. భారతదేశంలో గల భార జల ప్లాంట్ల గురించి, దేశంలో ముఖ్యమైన జల విద్యుత్ ప్రాజెక్టులు, భారతదేశంలో సైనిక వ్యాయామములు, హైకోర్టులు, వాటి భౌగోళిక పరిధి, దేశంలో ప్రముఖ అంతర్జాతీయ విమానాశ్రయాల గురించి అండ్ పార్లమెంట్ శాసనసభ స్థానాల గురించి, ఇక ప్రపంచ దేశాల ముఖ్య సమాచారం. ఇందులో వచ్చేసి ప్రపంచ దేశాలనే ఒకటి ఒక ముఖ్య సమాచారం గురించి, ఆసియా ఖండం, ఐరోపా ఖండం, ఆఫ్రికా ఖండం, ఆస్ట్రేలియా ఖండం, దక్షిణ అమెరికా ఖండం, ఉత్తర అమెరికా ఖండం, అంటార్క్టిక్ ఖండం, ఇది విధంగా ఖండాల యొక్క సమాచారం కూడా ఇచ్చిండండి. ఖండాల వారిగా లోతైనవి మరి ప్లస్ ఎత్తైన వాటి గురించి కూడా ఇచ్చిండు. ప్రపంచంలో ముఖ్యమైన పర్వత శ్రేణుల గురించి, అదేవిధంగా వివిధ దేశాలలో వాటి పార్లమెంట్ల పేర్లు, వివిధ దేశాలలో వాటి యొక్క పార్లమెంట్ల పేర్లు, వివిధ దేశాల చిహ్నంలో జంతువులు, పక్షులు, పుష్పాలు, అధికారిక నివాసముల గురించి, ఒకే కరెన్సీ గల ప్రపంచంలో వివిధ దేశాలు, ఒకే కరెన్సీ ఉన్న దేశాల గురించి, ప్రపంచంలో ఉన్న వివిధ దేశాలకు ఒకే కరెన్సీ గల దేశాలను ఇందులో ఇచ్చాడు. వివిధ దేశాలు జాతిపితలు, వివిధ దేశాల యొక్క జాతిపితల గురించి, వివిధ శాసనాలు వాటి పితామహుల గురించి, ప్రపంచ ప్రఖ్యాత పాత్రలు, సృష్టికర్తలు, అదేవిధంగా
దేశాలు నగరాలు పాత కొత్త పేర్ల గురించి ఇక్కడ పాత పేర్లు కొత్త పేర్లు ఉంటాయి కదండి. దేశాలకైనా నగరాలకైనా పేర్లు అనేవి చేంజ్ అవుతాయి కదా, వాటిని గురించి. ప్రదేశాలు భౌగోళిక మారుపేర్లు ప్రదేశాల యొక్క భౌగోళిక మారుపేర్లు అండి. అవి అంతర్జాతీయ అంశాలు కూడా ఉన్నాయి. ఇలా ఆసియా ఖండం, ఆఫ్రికా ఖండం, ఐరోపా ఖండం, ఉత్తర అమెరికా ఖండం, మధ్య అమెరికా దేశాలు, దక్షిణ అమెరికా ఖండం, ఆస్ట్రేలియా. అదేవిధంగా ఇక్కడికి వచ్చేస్తే నదులు, సముద్రాలు, సరస్సులు, పీఠభూములు, పర్వతాలు, వీటి గురించి కూడా ఇచ్చిండు. ప్రపంచంలో అత్యున్నత అంశాలు, అదేవిధంగా భారతదేశంలో అత్యున్నత అంశాలు, ప్రపంచ ప్రాధములు, ప్రపంచంలోనే ముఖ్యమైన మొదటి వ్యక్తుల గురించి, ఆవిష్కరణలు, ఆవిష్కర్తల గురించి, అదేవిధంగా సైంటిస్టు పరికరాలు, ఉపయోగాలు, భారతదేశ ప్రథములు, మన దేశంలోని ప్రథమ వ్యక్తుల గురించి, ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థలు, సైంటిఫిక్ పరికరాలు, ఉపయోగాలు, అదేవిధంగానే అమ్మీటర్ అంటే ఏంటి, శాఖ మీటర్ అంటే ఏంటిది, రేడియోమీటర్, వీటన్నిటిని దేనికి ఉపయోగిస్తారు, అదేవిధంగా డైనమో అంటే ఏంటిది, రాడార్ అంటే ఏంటిది, ఇవన్నీ ఉంటాయి కదండి. వీటి దేనికి ఉపయోగిస్తారు, వీటిని ఎందులో కొలుస్తారు అనే వాటిని సైంటిఫిక్ పరికరాల యొక్క ఉపయోగాలు అంటారు. అదేవిధంగా నినాదాలు ఇచ్చిన వ్యక్తులు. ఇప్పుడు ఉంది కదా అండి, మనకు తెలిసిన విషయం ఏంటంటే గరీబ్ హఠావో ఎవరు ఇచ్చిల్లంటే ఇందిరాగాంధీ, బికార్ హఠావో రాజీవ్ గాంధీ, దేశ్ బచావో దేశ్ బచావో పివి నరసింహారావు గారు. ఇట్లా ఈ విధంగా జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్ ఎవరు ఇచ్చిల్లు, ఏబి వాజ్పేయి. ఈ విధంగా అండి వారి యొక్క నినాదాలు, వారు ఇచ్చిన వ్యక్తుల గురించి, అవార్డులు, తొలి గ్రహీతలు, మొట్టమొదటి వ్యక్తులు అన్నట్టు అవార్డులు తీసుకున్న మొట్టమొదటి వ్యక్తులు. ప్రపంచంలోని వివిధ దేశాల యొక్క జాతీయ క్రీడల గురించి, అదే ఆటగాళ్ళ ఒక క్రీడకి ఎంతమంది ఉంటారు అనే వాటి గురించి, ఒక టీంలో ఎంతమంది ఉంటారు అనే వాటి గురించి, భారతదేశంలో గల ముఖ్యమైన క్రీడా మైదానాలు తెలుసు కదండి మనకి, మన ఇండియాలో ఉన్న క్రీడా మైదానాల గురించి. అదేవిధంగా మనకి ఇక్కడ హైదరాబాద్లో అయితే ఏముంది, లాల్ బహదూర్ అండ్ ఉప్పల్ స్టేడియం ఉంది కదండి. ఆ విధంగా క్రీడా మైదానాల గురించి. అండ్ భౌగోళిక ఆవిష్కరణలు, దక్షిణ ధ్రువాన్ని ఎవరు కనిపెట్టిళ్ళు, ఉత్తర ధ్రువాన్ని ఎవరు, ఈ విధంగా అమెరికా అనే పేరు ఎట్లా వచ్చింది, అమెరికాకి ఎవరు పేరు పెట్టిళ్ళు, ఇట్లాంటి ఇవన్నీ భౌగోళిక ఆవిష్కరణల కిందకి వస్తుంది. అదేవిధంగా వివిధ అధ్యయన శాస్త్రముల గురించి, ఆంకాలజీ అంటే ఏంటి, హిస్టాలజీ అంటే ఏంటిది, ఆర్నిథాలజీ అంటే ఏంటిది, ఈ విధంగా గైనకాలజీ అంటే ఏంటిది, ఇట్లా వాటి యొక్క అధ్యయన శాస్త్రానికి గల వివిధ పేర్ల గురించి. నది తీర ప్రముఖ నగరాల గురించి, నది తీరనున్న నగరాల గురించి, దేశం మరియు వాస్తవ్యుల గురించి, అదేవిధంగా వివిధ సమానాధనలు తెలిపే రేఖల గురించి. అదేనండి మనకు ఐసోబార్స్ అంటే ఏంటిది, ఐసోబార్స్ అంటే ఏంటిది, ఐసోథియర్స్ అంటే ఏంటిది, ఐసోహెల్స్ అంటే ఏంటిది, ఇవి ఉన్నాయి కదండి వాటి గురించి. అండ్ ముఖ్యమైన గుర్తులు తెలిపే అంశం, తెల్ల జెండా అంటేది, ఎర్ర జెండా దేనికి, ఎర్ర జెండా అంటే మనకు విప్లవం అని, తెల్ల జెండా అంటే సంధి అని, పసుపు జెండా అంటే అంటువ్యాధులకు సంబంధించిందని, ఇట్లా ఈ విధంగా గుర్తులను తెలిపే అంశాల గురించి. ప్రపంచంలో ఉన్న 7 వింతల గురించి. అదేవిధంగా ముఖ్యమైన వ్యక్తులు వారి యొక్క బిరుదుల గురించి, వ్యక్తులు, సంఘటన, ప్రదేశాల గురించి, ముఖ్య భవనాలు వాటి యొక్క రూపశిల్పుల గురించి. రాష్ట్రపతి భవన్ ఎవరు, ఎడ్విన్ ల్యూటియన్స్ అని, రూపశిల్పి రాష్ట్రపతి భవనాన్ని ఇక్కడ నిర్మించింది ఎవరు, ఎడ్విన్ ల్యూటియన్స్ అని. పార్లమెంట్ భవనాన్ని హెర్బర్ట్ బేకర్ అని. ఆ విధంగానే ఈఫిల్ టవర్ అలెగ్జాండర్ గుస్తావో ఈఫిల్ అని. ఈ విధంగా భవనాల యొక్క రూపశిల్పుల గురించి. భారతదేశంలో ముఖ్యమైన లైబ్రరీల గురించి.
భారతదేశంలో ఉన్న ప్రముఖ మ్యూజియాల గురించి, అదే వివిధ దేశాల యొక్క సీక్రెట్ ఏజెన్సీల గురించి, ముఖ్యమైన వ్యక్తులు వారి యొక్క సమాధుల గురించి, ప్రముఖ రచయితలు వారి యొక్క రచయితలు ప్లస్ వారి యొక్క రచనలు. భారతదేశం యొక్క అధికార భాషలు ఉన్నాయి కదండి. మొత్తం ఎన్ని ఉన్నాయి మనకు అధికార భాషలు? 14 ఉంటాయి. ఏ షెడ్యూల్ అంటే అది 8వ షెడ్యూల్లో అధికార భాషల గురించి తెలుపుతారు. భారత రాజ్యాంగంలో ఉంటుంది. అదేవిధంగా ప్రముఖ క్రీడాకారులు వారి యొక్క ఆత్మకథల గురించి, అదేవిధంగా భారత పంచవర్ష ప్లానింగ్ కమిషన్ గురించి, రెవల్యూషన్స్ గురించి. మనకి ఇది వచ్చేస్తే ఎకనామిక్స్ కిందకి వస్తుంది. ఇదంతా భారత రిజర్వ్ బ్యాంక్, ఆర్బీఐ, వివిధ రకాల కల్చర్స్ గురించి, వివిధ దేశాల స్టాక్ ఎక్స్చేంజ్ల గురించి, ఇదంతా మనకి ఎకనామిక్స్ కిందకి వస్తుందండి. దేశంలో నెలకొన్న ప్రముఖ పరిశోధన కేంద్రాలు అండ్ సంస్థలు, అదేవిధంగా ప్రపంచ మతాలు, అదేవిధంగా వివిధ రకాల ఫోబియాల గురించి మనకు తెలుసు కదండి. ఎలక్ట్రోఫోబియా అంటే విద్యుత్ అని, కెన్ఫోఫోబియా అంటే కొత్తవారని, ఇట్లా వాటి యొక్క ఫోబియాల గురించి. ప్రపంచంలో భారతదేశంలో ముఖ్య గిరిజన తెగల గురించి, ప్రపంచం అండ్ ఇండియాలో ఉన్న ముఖ్యమైన గిరిజన తెగలు, ఆఫ్రికా ఖండం, ఆసియా ఖండంలో, దక్షిణ అమెరికా ఖండం, ఆర్కిటిక్ ఖండం, యూరప్ ఖండం, ఆస్ట్రేలియా ఖండం, ఇక్కడ నివసించే గిరిజనులు వారి యొక్క తెగల గురించి. అదేవిధంగా మన ఇండియాలో అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, త్రిపుర, మిజోరాం, పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఇక్కడ ఉన్న గిరిజన తెగలు ప్లస్ వారి యొక్క జాతుల గురించి. అదేవిధంగా ప్రపంచంలో మరియు భారతదేశంలో ప్రముఖ సరస్సుల గురించి, ప్రపంచంలో ఉన్న సరస్సులు అండ్ మన ఇండియాలో ఉన్న సరస్సుల గురించి. సరస్సులో కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇంపార్టెంట్ చాలా కంపల్సరీగా ఒక బిట్ కూడా వస్తుంది ఇందులో. భారతదేశంలో ముఖ్యమైన కళలు, ప్రసిద్ధ వ్యక్తులు, సితారా, వాయిలిన్, తబలా, షహనాయి, ఇవన్నీ ఉన్నాయి కదండి. దీని యొక్క ముఖ్యమైన కళలు, ప్రసిద్ధ వ్యక్తులు ఎవరంటే షహనాయిని ఎవరు? బిస్మిల్లా ఖాన్, బడే గులాం అలీ, ఉమాశంకర్ మిశ్రా దీని యొక్క ముఖ్యమైన వ్యక్తులు అన్నట్టు. అదేవిధంగా భారతీయ సంగీతం, ప్రముఖ సంగీత విద్వాంసులు, హిందుస్థానీ సంగీతం, కర్ణాటక సంగీతం అని ఉన్నాయి కదండి, వాటి గురించి. భారతీయ సంప్రదాయ నృత్యాలు, భరతనాట్యం, కూచిపూడి, కథకేలి, ఒడిస్సా, మోహిని అట్టం, మణిపూర్, ఇట్లా ఉన్నాయి కదండి. వీటి యొక్క మన భారతీయ సంప్రదాయ నృత్యాల గురించి, అందులో ప్రసిద్ధి చెందిన వ్యక్తుల గురించి ఇందులో ఉందండి. అదేవిధంగా దేశంలో ముఖ్యమైన పండుగలు, ఉత్సవాలు, మన తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఉన్న పండుగలు. ఇప్పుడు తెలంగాణకు వస్తే బతుకమ్మ, బోనాలు, దసరా, క్రిస్మస్ ఉంటుందండి. అది ఆంధ్రప్రదేశ్కి వస్తే సంక్రాంతి, ఉగాది, వైకుంఠ ఏకాదశి, దసరా, బ్రహ్మోత్సవాలు, ఫ్లేమింగో చాలా ఇంపార్టెంట్ అండి ఇది. అదేవిధంగా అస్సాము, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, గోవా, ఉత్తరప్రదేశ్, బీహార్, కర్ణాటక, పంజాబ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, త్రిపుర, పంజాబ్, హర్యానా, ఒరిస్సా, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్, ఈ పండుగల నుంచి కూడా కంపల్సరీ ఒక బిట్ వస్తుంది. ఇందులో భారతదేశంలో ముఖ్యమైన కళలు, ప్రసిద్ధ వ్యక్తుల నుంచి ఒక బిట్ వస్తుంది. భారతదేశ ప్రముఖ సంగీత విద్వాంసుల నుంచి ఒక బిట్ వస్తుంది. భారతీయ సాంప్రదాయ నృత్యాల నుంచి ఒక బిట్ వస్తుంది. అదేవిధంగా దేశంలో వివిధ రాష్ట్రాల్లో గల జానపద నృత్యాల గురించి కూడా అడుగుతారండి. ఆంధ్రప్రదేశ్లో ఒకసారి ఎగ్జామ్లో అడిగింది ఏంటంటే వీధి నాటకం అనేది ఎక్కడ అంటే ఆంధ్రప్రదేశ్. పేరిని నృత్యం ఏంటిదంటే తెలంగాణ. ఇలాంటి బిట్స్ కూడా కంపల్సరీగా వస్తూనే ఉంటాయి మనకి. ఇలా నుంచి కూడా ఒక బిట్ రావచ్చు. 2010లో యునెస్కో జాబితాలో చేరిన భారతీయ కళలు, వాటి గురించి, ప్రముఖ అగ్నిపర్వతాల గురించి, అదేవిధంగా మహాసముద్రాల గురించి, ప్రముఖ సముద్రాల గురించి, ఎడార్ల గురించి, భూ సరిహద్దులు తెలుసు కదండి. రాణి క్లిఫ్ రేఖ, మెక్మోహన్ రేఖ, ఇవి ఉన్నాయి కదండి. ఇవి మన దేశానికి ఉన్న ఇతర దేశాలకు మధ్య గల భూ సరిహద్దు రేఖల గురించి.
ప్రపంచ ప్రసిద్ధ జలసంధిల గురించి పాక్ జలసంధి అని, జిబ్రాల్టర్ జలసంధి అని, బేరింగ్స్ జలసంధి అని ఉంటాయి కదండి. వీటన్నిటి గురించి జలసంధుల గురించి, వివిధ గడ్డి భూములు జాతులు, అదేవిధంగా చక్రవాతాల గురించి, ముఖ్యమైన భూకంపాల గురించి, ప్రపంచంలో మరియు భారతదేశంలో ప్రసిద్ధ జలపాతాల గురించి, దేశంలో బయోస్పియర్ రిజర్వాయర్ల గురించి, అదేవిధంగా దేశంలో ముఖ్యమైన పులులు సంరక్షణ కేంద్రాలు, అదేవిధంగా శిఖరాలు, మారుపేరు అత్యున్నత శిఖరాల గురించి, విస్థాపన వ్యవసాయానికి వివిధ దేశాల గల పేర్లు. చూసారు కదండి, విస్థాపన వ్యవసాయానికి వివిధ దేశాల గల పేర్లు. శ్రీలంకనైతే చీనా అని, ఇట్లా వెనుజులాలో కొనకో అని, మధ్య అమెరికాలో మిల్సా అని, మధ్య ఆఫ్రికాలో మొసోలియా అని, బ్రెజిల్లో రోకా అని, ఈ విధంగా వివిధ దేశాలలో విస్థాపన వ్యవసాయాన్ని గురించి ఉంటుంది. అదేవిధంగా మన ఇండియాలో అయితే ఏంటిదంటే ఆంధ్రప్రదేశ్లో అయితే పోడు వ్యవసాయం అంటారు, కేరళలో అయితే పోనమని, అస్సాంలో అయితే జుమ్మింగ్ అని, ఒరిస్సాలో అయితే పందాచి అని, బ్రింగ్ అని, కోమన్ అని, మధ్యప్రదేశ్లో అయితే బ్రేవర్ అని, బీర్, పెండ, మాష్ ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. ఇందులో కూడా ఒక బిట్ అడగవచ్చు. దేశంలో ప్రముఖ సాంస్కృతిక సంస్థలు, ప్రదేశాలు, వాటి అర్థాలు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న అరకు వ్యాలీ గురించి, దామోదర్ వ్యాలీ ఎక్కడ ఉందంటే పశ్చిమ బెంగాల్ అని, అదేవిధంగా వృక్ష ప్రసిద్ధం చెందిన రాష్ట్రాల గురించి, ఎర్రచందనం ఎక్కడ ఆంధ్రప్రదేశ్ అని, సాలో ఎక్కడ ఉంటుంది మధ్యప్రదేశ్ అని, టేక్ ఎక్కడ ఉంటుంది అంటే మధ్యప్రదేశ్ కర్ణాటక అని, కేన్ ఎక్కడంటే కేరళ, గంధం ఎక్కడ కర్ణాటక. ఈ విధంగా వృక్షం ప్రసిద్ధి చెందిన రాష్ట్రాల గురించి, అదేవిధంగా భారతదేశ నది వ్యవస్థ, భారతదేశంలో ఉన్న నదుల గురించి, హిమాలయాన్ని జీవనది వ్యవస్థ. జీవనదుల్లో ముఖ్యమైన నదులు అంటే సింధు, బ్రహ్మపుత్ర, గంగా నది అండి. సింధు నది వ్యవస్థ గురించి, బ్రహ్మపుత్ర నది వ్యవస్థ గురించి, గంగా నది వ్యవస్థ గురించి, అదేవిధంగా ద్వీపకల్ప నదుల గురించి. అంటే ద్వీపకల్ప నదులు అంటే వర్షాధారిత నది వ్యవస్థ అంటారు, దీన్నే వర్షం ద్వారా వచ్చే నదులను ద్వీపకల్ప నది వ్యవస్థ అంటారు. వాటి గురించి ప్లస్ అదేవిధంగా తూర్పు ప్రవహించి బంగాళాఖాతంలో కలిసే నదులు ఏంటి అంటే మహానది, గోదావరి యొక్క ఉపనదులు, కృష్ణానది యొక్క ఉపనదులు, పెన్నా, కావేరి. ఇవన్నీ తూర్పు నుంచి బంగాళాఖాతంలో కలిస్తాయి. అదేవిధంగా పశ్చిమ దిశగా ప్రవహించి అరేబియా సముద్రంలో కలిసే నదులు నర్మదా, తపతి. ఈ విధంగా తపతి నది పైన ఉన్న ప్రాజెక్టుల గురించి, బేసిక్ జనరల్ సైన్స్ గురించి కూడా ఇచ్చిండని. ఇక్కడ ఇందులో సైన్స్ కూడా ఉంది మనకి. వచ్చేసి ఇది బయాలజికల్ సైన్స్. జ్ఞానేంద్రియాలన్నీ మనకి అస్థిపంజర వ్యవస్థ గురించి, జీర్ణ వ్యవస్థ గురించి, శ్వాస వ్యవస్థ గురించి, రక్త ప్రసరణ వ్యవస్థ గురించి, నాడీ వ్యవస్థ, ప్రత్యుత్పత్తి వ్యవస్థ, వైరస్ వల్ల కలిగే వ్యాధులు. ఇది కూడా ఇంపార్టెంట్ అని, చాలా ఇంపార్టెంట్. ఇది బయాలజికల్ సైన్స్ ఉంది. ఇందులో బ్యాక్టీరియా వల్ల కలిగే బ్యాక్టీరియా వ్యాధులు అండ్ ప్రోటోజోయా వ్యాధులు, హెల్మంతిస్ వ్యాధులు, శిలీంధ్రాల యొక్క వ్యాధులు, విటమిన్స్ గురించి ఇందులో విటమిన్స్ కూడా ఇచ్చిండు, విటమిన్స్ కూడా ఉన్నాయి. అదేవిధంగా ఇది వచ్చేసి ఇదంతా బయాలజీ. ఇది వచ్చేసి ఫిజిక్స్ అండి. ఫిజిక్స్లో ఏమేమి ఇచ్చిండంటే భౌతిక రాశులు, వాటి యొక్క ప్రమాణాల గురించి, శక్తి మార్పుల గురించి, పరికరాల యొక్క పేర్ల గురించి, పరికరాలు వాటి యొక్క ఉపయోగాలు, అదేవిధంగా కాంతి సిద్ధాంతం, పరమాణువు, ముఖ్యమైన కణాలు అండ్ మూల కణాలు, వాటి యొక్క లాటిన్ పేర్లు, భూమిలో లభించే మూలకాలు, వాటి యొక్క శాతం, భూమిలో ఎంత శాతం లభిస్తున్నాయి అనే విధంగా, గాలిలో లభించే మూలకాలు, వాటి యొక్క శాతం, గాలిలో వాటి యొక్క పర్సంటేజెస్ గురించి, అదేవిధంగా మానవ శరీరంలో లభించే మూలకాలు, వాటి యొక్క శాతం. మానవుని శరీరంలో లభించే మూలకాలు, వాటి యొక్క శాతం. అదేవిధంగా మూలక రకం ఉదాహరణ, అవి ఎక్కడెక్కడ లభిస్తున్నాయి, లోహాలు ఎక్కడ ఉంటాయి, లోహాలు అంటే ఏంటిది, అర్ధలోహాలు అంటే ఏంటిది, ఘనలోహాలు అంటే ఏంటి. ఈ విధంగా జడవాయువు గురించి, హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, కిమ్సాన్, రాడాన్. ఇవి మనకేంటి జడవాయువులు 6 అండి. సహజ సిద్ధ లభించే ఆమ్లాలు, వాటి ఉత్పత్తి సాధనాలు అండ్ pH విలువలు అండి. pH విలువలు కూడా చాలా ఇంపార్టెంట్. వంట సోడాలో ఎంత pH ఉంటుంది, వెనిగర్లో ఎంత ఉంటుంది, నిమ్మరసంలో ఎంత,
గోబర్ గ్యాస్లో ఏముంటుందంటే మీథేన్ నవ్వించే గ్యాస్లో ఏముంటుందంటే నైట్రస్ ఆక్సైడ్ నవ్వించే గ్యాస్ అంటే లాఫింగ్ గ్యాస్ అని. టియర్ గ్యాస్ అంటే ఏడిపించడానికి వాయువు, అదేంటిదంటే క్లోరోఫిక్రిన్ అని. వెల్డింగ్ గ్యాస్లో ఏముంటుందంటే ఎసిటిలిన్ అనేది. భూపాల్ గ్యాస్లో ఏముంటుందంటే మీథైల్ ఐసోసైనేట్ అనేది ఉంటుంది. సిగరెట్ టైలర్లో ఉండే వాయువు ఏంటంటే బ్యూటెన్. అదేవిధంగా రసాయన పదార్థాలు వాటి యొక్క సాంకేతిక నామాలు అంటే కాల్షియం కార్బోనేట్ అంటే సున్నం రాయి అని, సోడియం క్లోరైడ్ అంటే సాధారణ ఉప్పు అని, సల్ఫ్యూరిక్ ఆమ్లం అంటే రసాయనాల రాజు అని. ఈ విధంగా రసాయన పదార్థాలు వాటి యొక్క సాంకేతిక నామాలు. అదేవిధంగా రసాయనాలు నిత్య జీవితంలో వాటి యొక్క ఉపయోగాలు. మన కార్బన్ డైఆక్సైడ్ ఏం చేస్తామంటే మంటలు ఆర్పడానికి కానీ, గ్లిజరిన్ సబ్బుల తయారీకి, అదేవిధంగా మనకి ఎసిటిలిన్ అనేది ఆక్సిజన్తో పాటుగా గ్యాస్ వెల్డింగ్లో కూడా మంట కోసం ఉపయోగిస్తారని. ఫ్రీయన్ అనే వాయువు ఎందుకంటే రిఫ్రిజిరేటర్లో శీతలీకరణకి. ఇట్లా ఈ విధంగా రసాయనాలు వాటి యొక్క ఉపయోగాల గురించి, లోహ సంగ్రహణ శాస్త్రం గురించి అంటే మానవుడు కనుగొన్నది మొదటి ఏంటంటే మొదటి లోహం ఏంటంటే రాగి అని. లోహాల గురించి మానవుడు ఎక్కువ ఉపయోగిస్తున్న లోహం ఇనుము అని. ఈ విధంగా లోహాల గురించి కూడా డీప్గా ఉన్నదండి ఇందులో. మనం ఇందులో డెప్త్గా చూడవచ్చు అన్నీ. అదేవిధంగా సౌర కుటుంబం గురించి కూడా ఉంది. సౌర కుటుంబంలో ఉన్న సూర్యుడు, గ్రహాలు, సౌర కుటుంబంలో గ్రహాల గురించి, సూర్యుని గురించి, గ్రహాలున్న బుధుడు, శుక్రుడు, భూమి, కుజగ్రహం, గురుడు, శని, వరుణుడు, ఇంద్రుడు, ఈ విధంగా ఉన్న గ్రహాల గురించి ఈ సౌర కుటుంబ వ్యవస్థ కూడా ఉంది ఇందులో, క్లుప్తంగా ఉంది. ఈ ఒక్క బుక్లెట్లోనే మనకి ఏమేమి వచ్చినాయంటే జనరల్ నాలెడ్జ్ సంబంధించినవి వచ్చినాయి. ఫిజిక్స్ వచ్చింది, కెమిస్ట్రీ వచ్చింది, బయాలజికల్ సైన్స్ వచ్చింది, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జాగ్రఫీ అండ్ పాలిటీ, ఎకనామిక్స్, ఇట్లా అన్ని సబ్జెక్ట్స్ అన్నీ కవర్ అయినాయండి. మళ్ళీ ఇండియాలో ఉన్న సాంస్కృతిక కళలు, సంగీత పరికరాలు, నాట్యాలు, నృత్యాలు, ప్రసిద్ధ వ్యక్తులు, ప్రపంచంలో ఉన్న మొట్టమొదటి వ్యక్తులు, ఇండియాలో ఉన్న మొట్టమొదటి వ్యక్తుల గురించి, ప్రథముల గురించి, ఈ యొక్క బుక్లెట్లోనే మనకి ప్రపంచ దేశాల యొక్క ముఖ్య సమాచారం ప్లస్ అన్నీ ఉన్నాయండి. ఒక బుక్లెట్ చదివితే చాలు మీరు. ఇప్పుడు రీసెంట్లీ సబానెట్ అండ్ ప్రాసెస్ సర్వర్ ఎగ్జామ్ ఉన్న వాళ్ళకి మంచి బుక్లెట్ అండి. ఇది చాలా యూజ్ అవుతుంది. మీకు ఈ షార్ట్ టైంలో ఈ బుక్లెట్ అయితే 2 డేస్ కూడా పట్టదండి చదవడానికి. ఎందుకంటే మనం అన్నీ చదివినవి ఉంటాయి కాబట్టి మనకి ఒకసారి మళ్ళీ రివిజన్ కావడానికైనా ఈ బుక్లెట్ని తీసుకొని మీరు ఒకసారి రివిజన్ చేయండి. శ్రీ వినూత్న పబ్లికేషన్ వాళ్ళది. నేనైతే తీసుకున్న 2 డేస్లో అలా అయిపోయింది. నేను చదువుతానైతే జనరల్ నాలెడ్జ్ సంబంధించింది మంచి బుక్ అండి, తీసుకోండి. మీరు నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.